ఇటీవల జరిగిన గూగుల్ I/Oని సంక్షిప్తంగా చెప్పాలంటే అది AI ఎవ్రీవేర్. మీ కంప్యూటర్ కి విండోస్, మీ సెల్ ఫోన్ కి ఆండ్రాయిడ్ ఉన్నట్లే మీ లైఫ్ కి జెమినాయ్ని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గా మార్చడానికి వారు ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. జెమినాయ్ 3.5 ఫ్లాష్ అనేది లైటెస్ట్ మరియు ఫాస్టెస్ట్ మోడల్. ప్రశ్నలకు సమాధానాలు కావచ్చు, కోడ్ కావచ్చు, లేదా ఏజెంటిక్ టాస్క్ కావచ్చు. ఇది నిజంగా లైట్నింగ్ స్పీడ్ తో పనిచేస్తుంది. కొన్ని రోజుల్లో 3.5 ప్రో వస్తుందని చెప్పారు. అది ఖచ్చితంగా AI టౌన్ లో టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన రివీల్ ఏంటంటే జెమినీ స్పార్క్. క్లాత్ కి క్లాత్ కోడ్, ఓపెన్ఏఐ కి కోడెక్స్ ఉన్నట్లే గూగుల్ కి జెమినాయ్ స్పార్క్ ఒక ఏజెంటిక్ AI. కానీ స్పార్క్ ని ఒక ఏజెంటిక్ AI లా పిచ్ చేయకుండా డివైసెస్, వర్క్ స్పేస్ మరియు థర్డ్ పార్టీ యాప్స్ లో పనిచేసే ఒక పర్సనల్ ఏజెంట్ లా పిచ్ చేస్తున్నారు. ఈ పని పూర్తి చేయి అని చెప్పడానికి బదులుగా నా స్కెడ్యూల్ ని మేనేజ్ చేయి, నా ఈ డే ని సమ్మరైజ్ చేయి, నా కోసం ఈ మీటింగ్ బుక్ చేయి, నా కోసం ఈ రెస్టారెంట్ బుక్ చేయి, లేదా నాకు దీని గురించి రిమైండ్ చేయి అని చాలా పనులు చెప్పవచ్చు. షాపింగ్ ని కూడా కొంచెం స్మార్టర్ గా మార్చారు. AI సహాయంతో ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ని లైవ్ ట్రాక్ చేయవచ్చు మరియు ప్రైస్ అలర్ట్ జుగా సెట్ చేయవచ్చు. దీనిని గూగుల్ యూనివర్సల్ కార్ట్ లో యాడ్ చేయడం ద్వారా ఆ వస్తువు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, XYZ లాంటి వెబ్సైట్స్ లో ఏ ప్రైస్ లో ఉందో చూసి కంపేర్ చేయవచ్చు. అలాగే అక్కడే చెక్అవుట్ కూడా చేసుకోవచ్చు. నేను పర్సనలీ చాలా ఎదురు చూస్తున్నది ఏంటంటే ఆండ్రాయిడ్ XR గ్లాసెస్. Hey Gemini, any important messages I missed? Yes, your family group chat decided to meet for dinner at 7 today. You are strong, you Okay, are we'll do those confident. affirmations a bit later. సంక్షిప్తంగా చెప్పాలంటే మీ ముఖం ముందు జెమినాయ్ ఎప్పుడూ సెల్ ఫోన్ తో కనెక్ట్ అయి ఉండే ఆ స్పెక్స్ కి అది పంపు, ఇది పంపు అని చెప్పడమే కాకుండా మీరు మీ గూగుల్ మ్యాప్ డైరెక్షన్ ని కూడా మీ గ్లాసెస్ లోనే చూడవచ్చు. మీరు వేరే లాంగ్వేజ్ మాట్లాడే వారితో మాట్లాడేటప్పుడు లైవ్ ట్రాన్స్లేషన్ ని కూడా మీ కళ్ళ ముందే చూడవచ్చు. Gemini, take a photo of this amazing audience, but turn it into a cartoon. Here we go. సో గూగుల్ సాధారణంగా చేసే పనినే చేసింది. AI ని ఒక ఏజెంట్ స్థాయి నుండి ఒక పర్సనల్ అసిస్టెంట్ రేంజ్ కి తీసుకువెళ్లడానికి ప్రయత్నించింది. సర్చ్ ఇంజిన్, క్రోమ్, గూగుల్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ వీటన్నింటినీ మీ లైఫ్ లో ఒక భాగంగా మార్చినట్లే జెమినాయ్ ని కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు.